ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ మన ఇండియాలో, అది కూడా మన గుజరాత్లో పెడతా ఉన్నారు. అండ్ అంబానీ గారు ఇది వచ్చేసి నివిడియా సపోర్ట్తో ఇది కొత్తగా పెడతా ఉన్నారు. దీనివల్ల కొన్ని వేల ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, డేటా అనలిస్ట్కి సంబంధించి, డేటా సైంటిస్ట్కి సంబంధించి అండ్ దీనికి రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలా యూజ్గా పెరిగేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకుంటే మన హైదరాబాద్లోనే 25 డేటా సెంటర్లు ఉన్నాయి. బెంగళూరులో దాదాపు 14 నుంచి 20 డేటా సెంటర్లు ఉన్నాయి. సో ఇది డెఫినెట్లీ ఇది ఒక మంచి విషయం, మంచి పరిణామము. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇంకా భారీగా పెరిగేదానికి ఇండియాలో ఛాన్సెస్ అయితే దీనివల్ల ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఈ డేటా సెంటర్స్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఇండియాలో జరుగుతూ ఉందో, ఇది మన డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అనేది ఏదైతే కొత్తగా మన ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారో దానివల్ల ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అండ్ డెఫినెట్లీ చాలా మంచి విషయం ఇది. ఎవరన్నా ఎవరన్నా డేటా సైన్స్ నేర్చుకుంటున్నారా, డేటా అనలిస్ట్ నేర్చుకుంటున్నారా, లేకపోతే సాఫ్ట్వేర్ ప్లాన్ చేసుకుంటున్నారా, లేదా జనరేటివ్ ఏఐ నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండేదానికి, నాట్ ఓన్లీ ఇది వేరే సాఫ్ట్వేర్ రిలేటెడ్కి సంబంధించిన జాబ్స్ ఇంకా పెరిగేదానికి ఇండియాలో ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ప్రపంచంతో పోటీ పడడానికి ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అయితే మన అంబానీ గారు మన గుజరాత్లోని జామ్నగర్లో స్టార్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.